బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 23వ అధ్యాయం పిసినిగొట్టు బంగారు శెట్టి కథ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ విషయ సారాంశాన్ని మొత్తం కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా ఈ కథని మొత్తటిని కూడా వశిష్ఠుడు దిలీప మహారాజుకు తెలియచేశారు. ఒకానొక సందర్భంలో సువర్ణ నదీ తీరాన హేమగిరి అనే ఒక ప్రాంతం దగ్గర ఒక దంపతులు ఉండేవారనమాట. బంగారు శెట్టి మంగాయమ్మ దంపతులు. ఈ బంగారు శెట్టి ఏం చేసేవాడు? కోమట్లు కదా, వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పులు ఇస్తూ ఉండేవారు. బయట ఊళ్ళో వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చేవాడు. అయితే అప్పులు వసూలు చేయటంలో కూడా మంచి సామర్థ్యం కలిగిన వాడనమాట. వాళ్ళని నానా రకాలుగా అగచాట్లు పెట్టేవారు, ఇబ్బందులు పెట్టేవారు, నానా తిట్లు తిట్టేవాడు. అసలు ఆ ఇచ్చిన వడ్డీని వసూలు చేసుకోవటము, ఇచ్చిన అప్పును రాబట్టుకోవటంలో ఆయన మంచి దిట్ట అని చెప్పచ్చు. ఆస్తులు రాయించుకునేవాడు, సామాగ్రి తీసుకునేవాడు. కానీ ఆ బంగారు శెట్టి, పిసినిగొట్టు బంగారు శెట్టి భార్య మంగాయమ్మ చాలా ఉత్తమురాలు, సాత్వికురాలు, పరమ భక్తి పరాయణురాలు. అసలు పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. అసలు ఎంత సుగుణవతి రూపవతి అని అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. అయితే ఒకానొక సందర్భంలో శెట్టి ఏంటంటే అప్పు వసూలు చేసుకురావడానికని పక్క ఊరికి వెళ్తాడనమాట. అయితే అదే సందర్భంలో వాళ్ళ ఇంటికి ఒక ముసలాయన వస్తాడనమాట. పాపం బాటసారి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్న బాటసారి. సరే చూసి ఇదేదో ఇల్లు బాగుంది, బయట అరుగు బాగుంది, కొంచెం చెప్తారనమాట. వార్ధక్యంతో నేను కాస్త అలసిపోయాను, ఇంకా నడవలేను, మీరు అనుమతిస్తే మీ బయట వసారాలో అరుగుపైన పడుకొని పొద్దున్నే లేచి మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని అంటాడు. అయ్యయ్యో అతిథులు మీరు, అలాగే కానివ్వండి, దానికేం భాగ్యం అని అంటుంది మంగాయమ్మ. తను ఎంతో భక్తితో శ్రద్ధతో లోపల నుంచి చాపాదిండు తీసుకొచ్చి ఇచ్చి ఒక దుప్పటి కూడా ఇచ్చి ఆయనకి తినడానికి ఒక పండు కూడా ఇస్తుంది అనమాట. ఆ పండు తింటుండగా మంగాయమ్మ అడుగుతుందన్నమాట, ఇందాక మీరు అన్నారే మాటల్లో పొద్దున్నే లేచి సాధారణంగా నదీ స్నానం అంటారు కదా, మరి మీరేంటి మాఘస్నానం అన్నారు అని అంటాడనమాట. ఓహో అదా, మాఘమాసం కదమ్మా, ప్రాతకాలం మాఘమాసం స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది, మోక్షం లభిస్తుంది అని చెప్తాడు. ఓహో అలాగా, అయితే నేను కూడా మీతో పాటు వస్తానయ్యా అని అంటుందన్నమాట. సరే అలాగే రానంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పక్కూరికి వెళ్ళిన భర్త ఇంటికి వస్తాడు. సరే ముచ్చట్లో మాటల్లో చెప్తుందన్నమాట, ఏమండి ఇలా బయట వసారాల్లో పడుకుని ఆయన పొద్దున్నే మాఘమాసం నదీ స్నానానికి వెళ్తున్నారండి, నేను కూడా వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తానండి. అంటే స్నానం లేదు, గీనం లేదు, నోరు మూసుకొని పడుకో, పొద్దున్న లేచామంటే కాళ్ళు విరగొడతానని అంటాడు భర్త. ఇది ఎక్కడ చూద్దాం అండి, స్నానం చేస్తారంటే కాళ్ళు విరగొడతానంటారు, ఇది ఎక్కడ బాగానంటే అస్సలు ఒప్పుకోడనమాట. నేనేమో రూపాయి దాచిపెట్టుకొని కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో దానాలు ధర్మాలు అంటూ నదీ స్నానాలు అంటూ నువ్వు చేస్తావా, చల్ నోరు మూసుకొని పడుకో అని అంటాడు. ఈవిడేం చేస్తుంది, భర్తకు చెప్పకుండా పొద్దున్నే తెల్లారగట్ట లేచి ఆ ముసలాయనతో పాటు నదికి వెళ్ళి స్నానం చేస్తుంది. బంగారు శెట్టి ఏంటి, నిద్ర లేచి ఇంత దొడ్డు కర్ర తీసుకొని నదికి బయలుదేరతాడు. పాపం ఆవిడ్ని ఆ నదిలో వెళ్ళి ఆమెని బాగా ఇబ్బంది పెట్టి కొట్టి తిట్టి నానా రభసా చేసి రాద్ధాంతం చేస్తాడు. చివరికి కొన్నాళ్లకు ఆయువు తీరిపోయి ఇద్దరు మరణిస్తారు. మరణించిన తర్వాత ఏంటి, పాపం చేసినందుకు శెట్టిని యమభటులు, నదీ స్నానం చేసి పుణ్యం మూట కట్టుకున్నందుకు మంగాయమ్మను విష్ణుదూతలు తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఆమె మంగాయమ్మ విష్ణుదూతల్ని అడుగుతుంది, మరి మా ఆయన్ని ఎందుకు యమభటులు తీసుకెళ్తున్నారు, నన్ను కొట్టడానికి దొడ్డు కర్రతో నదికి వచ్చినా ఆయన కూడా మాఘమాసం నదిలో స్నానం చేసినట్టే కదా, మరి ఆయనకు ఆ పుణ్యం లభించదా అని క్వశ్చన్ చేస్తుంది. ఓహో ఇదేదో నిజమే కదా, కనుక్కుంటారు చిత్రగుప్తుడిని. అయితే చిట్టా తీస్తారనమాట. తీస్తే ఓకే, ఆయన ఖాతాలో మాఘస్నాన ఫలితం అనేది లిఖించబడింది. సో అతన్ని మళ్ళీ నరకం నుంచి స్వర్గానికి వేస్తారనమాట. సో చూసారా, ఆ భార్య ఎంత ఉత్తమురాలు,
పాపం నదీ స్నానం చేస్తామంటాం తప్ప చెప్పండి. ఆ పిసినిగొట్టు బంగారు శెట్టి అంత ఇబ్బంది పెట్టాడు. అంత ఇబ్బంది పెట్టినా కూడా, చచ్చిపోయినా కూడా ఆమెకి ఎంత భర్త మీద ప్రేమ, అనురాగము, ఒక కారుణ్యం ముఖ్యంగా చెప్పాలనంటే ఆమె తాను చెప్పి అలాగే భర్తను కూడా స్వర్గానికి రప్పించుకుంది. అంటే ఇందులోని సారాంశం ఏంటి అని అంటే, మంచివారైనా చెడ్డవారైనా పిసినిగొట్టువారైనా ఎవ్వరైనా కానీ మాఘమాసం స్నానం చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి, పుణ్యం సంప్రాప్తిస్తుంది అన్నది ప్రతీతి. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.